కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం. ఈ పద్యంలో ఏం చెప్తున్నాడో చూడండి. దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢి ఉన్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్మేన చరించనప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలని పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. ఎప్పుడు చింతించాలయ్యా, ఎప్పుడు నీ మీద ధ్యానం మనసు లగ్నం చేయాలి అంటే దానికి ఏమీ ఒక లిమిట్ అంటూ ఏమీ ఉండదు, ఒక కాల పరిమితి అంటూ ఏమీ ఉండదు. ఎప్పుడైనా నీకు పరిపక్వ స్థితి మానసికంగా నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో అప్పటి నుంచి నీ పూర్వపుణ్య కర్మ గనక బాగున్నట్లయితే, ఆ పుణ్యం నిన్ను పవిత్రం చేయదలుచుకున్నట్లయితే అప్పటి నుంచే మొదలు పెడతావు. ప్రహ్లాదుడు ఎంత వయసు వాడండి? హరిధ్యానం చేయడానికి, హరితత్వం తెలుసుకున్నటువంటిది కేవలం తాను పుట్టిన దగ్గర నుంచే, గర్భస్థుడైన దగ్గర నుంచే ఆ పిల్లవాడికి అటువంటి మనస్థితి ఉన్నది. 5 ఏళ్ల వయసులోనే వేదాంగాల్లో ఏ విషయం అయితే ఉన్నదో ఆ విషయం మొత్తం కూడా అతనికి కంఠగతం అయిపోయింది. అందరం ప్రహ్లాదుల్లాగా కాలేకపోయినప్పటికీ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు అంటే మనం మానసికంగా ఎదగటానికి మనం ప్రయత్నించాలి. సంసార తాపత్రయాలు అందరికీ ఉంటాయి, లేనటువంటి వాడు ఎలా సాధ్యమవుతుంది? జీవనయాత్ర ప్రపంచంలో ఎప్పుడూ సాధ్యం కాదు. కానీ వీటిలో ఉండి కూడా నీవు అనునిత్యం భగవంతుని యొక్క స్మరణ అనేటువంటిది మర్చిపోకూడదు. అప్పుడు నీవు ఎంతో కష్టపడి చేయాల్సినటువంటి పనులు కూడా చాలా తేలిగ్గా అయిపోతాయి. అది ఆ విషయం ఇక్కడ మనం స్మరణలో గుర్తుపెట్టుకోవాలన్నమాట. దంతంపుల్ పడనప్పుడే, ఎప్పుడో 70 ఏళ్ల దాకా మనకు టైం ఉంది కదండి, ఇంకా ఇప్పుడేంటి మనకంతా నిండా 30 ఏళ్ళు కూడా లేవు, ఇంకా 40 ఏళ్ల కాలం ఉంది అని చెప్పి అనుకోవచ్చు. కానీ కాదండి, అది చాలా తప్పుడు అభిప్రాయం. ఏం చెప్తున్నాడు చూడండి. దంతంబుల్ పడనప్పుడే, నోట్లో ఉండేటువంటి పళ్ళని ఊడిపోనప్పుడే, తనువునంద ఆరూఢి ఉన్నప్పుడే, ఆరూఢి అంటే నీ శరీరంలో దృఢత్వం ఇంకా మిగిలి ఉన్నప్పుడే, కాంతా సంఘము రోయనప్పుడే, మంచంలో పడి సర్వరోగాలతో తీసుకుంటూ ఉన్నప్పుడు ఎవడూ నీ దగ్గరికి పరిచర్య చేయటానికి కూడా రాడు. చూసినట్టు ఇంట్లో ఉండేటువంటి భార్య పిల్లలు కూడా నిన్ను చూసి అసహ్యించుకుంటూ ఉంటారు. అబ్బా ఇంకా ఎన్నాళ్ళయ్యా ఈయన పీడ, ఇంకా ఎన్నాళ్ళు పోడేంటి అని. నీవెన్ని కోట్లు సంపాదించి ఇచ్చినా కూడా అంతవరకే అది ప్రాప్తం. దానికోసమే తాపత్రయపడతారు తప్ప ధనేశ్వర మీద ఉండే అంతటి తాపత్రయం ఎవరికైనా భగవంతుడి మీద, ఇచ్ఛ మీద ఉండదండి. అవి ఒక్కొక్కళ్ళ సంస్కారం అటుగా నడిపిస్తూ ఉంటుంది. నోట్లో పళ్ళని ఊడిపోయినాయి, మాట స్ఫుటంగా రాదు. ఏ నామం జపించాలన్నా, ఏ మంత్రం జపించాలన్నా ముందు మనస్సు చాలా అస్థిరంగా ఉంటుంది. శరీరం అంతా వ్యాధిగ్రస్తమైంది అనుకోండి, ఏ కొంచెం బాధ కలిగినా మన మనస్సంతా దాని మీదనే ఉంటుంది తప్ప దీన్ని పక్కకి నెట్టేసి భగవద్ ధ్యానం కోసం, నామం కోసం మన మనసు మనం నిలుపుకోగలిగినటువంటి స్థితిలో ఉంటామా? ఎవరికై వాళ్ళు ప్రశ్నించుకోవచ్చు, ఇది నేను చెప్పటం కాదు. కాబట్టి తనువునంద ఆరూఢి ఉన్నప్పుడే, ఆరూఢి అంటే శరీరం బాగా దృఢంగా ఉన్నప్పుడే నువ్వు ఏ ధర్మకార్యమైనా ప్రయత్నం చేయాలి. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. అంటే ఏంటి? ధర్మ సాధన నిమిత్తమే నీ శరీరాన్ని ఉపయోగించాలి. ఎందుకయ్యా ఈ శరీరం వచ్చింది అంటే ధర్మకార్య నిర్వహణ కోసం. ధర్మం అంటే ఏంటి? భగవంతుడి యొక్క స్వరూపమే. భగవంతుడి యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవటం అనేక కార్యాల ద్వారా, అనేక పనుల ద్వారా, అనేక కృత్యాల ద్వారా, దానికి అనేక పద్ధతులు ఉన్నాయి. కాబట్టి నీ శరీరంలో కొంచెం దృఢత్వం ఉన్నప్పుడే, శరీరంలో అవయవాలు పటుత్వం తగ్గనప్పుడే, నిన్ను చూసి మిగిలినటువంటి వాళ్ళు అసహ్యించుకోక ముందే, జరాక్రాంతంబు కానప్పుడే, పూర్తిగా వృద్ధుడవైపోయి కర్ర పట్టుకుని లేవలేక వంగిపోతూ నడవలేక అడుగు ముందుకు పడనప్పుడు, వింతల్మేన చరించనప్పుడే, దృఢంగా ఉన్నప్పుడు ఈ శరీరం మన శరీరం మీద మనకి ఎంతో మమకారం ఉంటుంది, ఎంతో ప్రీతి ఉంటుంది. ఎట్లాంటి వాడైనా నాకంటే అందంగా ఇంకెవడు ఉంటాడు అని చెప్పి ప్రపంచంలో సాధారణంగా లోకంలో అనుకుంటూ ఉంటారు. అట్లా అనుకోకపోతే వాడి దేహం వాడికి జరగదు, వాడి దేహం మీద ఎవరికి వాళ్ళకి అంత ఆసక్తి ఉంటుందన్నమాట. అయితే ఆ శరీరం కాస్త ముసల్తనం వచ్చేసరికి పడిపోయి జరాగ్రస్తం అవుతుంది, రుజాగ్రస్తం అవుతుంది. ఎన్నో వింతలన్నీ పుట్టుకుని వస్తూ ఉంటాయి. ఒకప్పుడు 30 ఏళ్ల వయసులో కనిపించినటువంటి శరీరం 80 ఏళ్ల వయసులో నీకు కనపడదు. కాబట్టి వింత వ్యాధులకి నీవు లోను కానప్పుడే, కురులు వెల్వెల్లగానప్పుడే, జుట్టంతా కూడా తెల్లబడిపోయి ఉన్నటువంటి జుట్టు 4 వెంట్రుకలు కూడా రాలిపోయి ఇంకేమున్నది అని చెప్పి అది చూసుకుంటూ బాధపడటమే సరిపోతుంది. అప్పుడు ఈ రోగం వచ్చిందే, ఇటువంటి అవస్థ మనకు వచ్చిందే అని చెప్పి అనుకుంటూ ఉంటాను తప్ప ఇంతకుముందు ఏమైనా పుణ్యం చేశామా అని చెప్పి నేను ఆలోచించాం. చింతింపన్వలని పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. పరిణామం అన్నమాట. శరీరము అంటేనే పరిణామానికి లోనయ్యేటువంటిది. శీర్యతే ఇది శరీరం అని చెప్పినట్టు అంటే ఏంటి? క్షీణించేటువంటిది శరీరం, వృద్ధి పొందేటువంటిది కాదు. ఒక్కొక్క రోజు గడిచిపోయింది అంటే నీ జీవన ప్రమాణంలో, ఆయు ప్రమాణంలో ఒక్కొక్క రోజు తగ్గిపోయినట్లే.
దీన్ని మనం గుర్తుపెట్టుకో, ఇంత పెరిగామో అని అనుకుంటాం తప్ప ఒక క్షణం కానీ ఒక గంట కానీ గడిచినా కూడా మన ఆయుష్ కాలం అనేటువంటిది కొంత తగ్గిపోయినట్లు ఆయుష్ ప్రమాణం. అయితే ఈ గడిచినటువంటి సమయాన్ని ఎంత మేర మనం ఉపయోగించుకున్నాము అనేటువంటి దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకనే కులశేఖర ఆళ్వార్ ముకుందమాలలో ఒక మంచి విషయం చెప్తాడండి. ఎందుకని అంటే, తీరా అన్ని స్థితులన్నీ దాటిపోతాం, మరణ సమయం ఆసన్నమవుతుంది. తీరా పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని అనుభవించి చిట్ట చివరిగా మరణం ఎప్పుడు వస్తుందో మనసంలో పడి తీసుకుంటూ మనం ఇప్పుడు మరణం వచ్చేసింది నాకు అని సంతోషిస్తూ పడేటువంటి వాడు ఎవడో ఉండడు. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మరణం మన వాకిట్లో వచ్చి నుంచుంటుంది మన ముందు. మృత్యుదేవత రూపంలో కాలస్వరూపుడైనటువంటి యమధర్మరాజు వచ్చి నిల్చుంటే ఏం చేస్తావు? ఎప్పుడూ లేనటువంటి రోగాలన్నీ అప్పుడు ముంచుకు రావచ్చు. కఫం, వాతం, పిత్తం, ఈ మూడే కదా. ఏ వ్యాధులకి గురైనా కూడా ఈ మూడే ప్రధానమైనటువంటి లక్షణాలు. దీనిలో వచ్చేటువంటి దైహికమైనటువంటి వికారాలే, మానసికమైనటువంటి వికారాలే వ్యాధి రూపంలో నీ శరీరంలో బయలుపడుతూ ఉంటాయి. ఆయన కులశేఖర ఆళ్వార్ చెప్తాడు, కృష్ణా త్వదీయ పద పంకజ పంజరాంత మత్స్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ఎంత జాలిగా చెప్పుకుంటాడు. మరణం వచ్చినప్పుడు నా కంఠంలో అన్నీ అడ్డుపడతాయ్యా, కఫ వాత పిత్తాలన్నీ కూడా నా కంఠంలో అడ్డుపడ్డప్పుడు నేను నీ నామస్మరణ చెయ్యాలి అంటే అప్పుడు ఎప్పుడు కూడా సాధ్యం కాదు. అందుకని ముందే చేస్తానయ్యా అని చెప్పి నేను అంటాడు. కాబట్టి నా మానస రాజహంసని నీ ధ్యానము, నీ పాద పంకజములు అనేటువంటి పంజరంలో బంధించి ఉంచు. దాన్ని అటు ఇటు పోనివ్వకుండా మనస్సు అనేటువంటి ఈ హంసని నీ నామస్మరణ, నీ ధ్యానము అనేటువంటి ఒక మంచి పంజరంలో నన్ను బంధించి ఉంచు. లేదంటే ఎగిరిపోవడం అనేటువంటిది దాని లక్షణం. ఎప్పుడు బయటికి పోదామా అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఆ లక్షణం మానేయించు దాని చేత. ఆ లక్షణాన్ని మాన్పించి నన్ను నీ పద ధ్యానాసక్తుడిగా చెయ్యి. ఎందుకని అంటే ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే, స్మరణం కుతస్తే. నిజంగా ఆ ప్రాణం పోయేటువంటి సమయం వచ్చినప్పుడు నిన్ను స్మరించాలి అంటే ఎవరికీ సాధ్యం కాదు. నృసింహ శతకంలో కూడా ఈ విషయాన్నే చెప్తాడండి. అంటే మహాభక్తుల యొక్క తాత్వికమైనటువంటి దృష్టికోణం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. దాన్ని బట్టి మన జీవితంలో, మన జీవన యాత్రలో, మన ఆలోచన సరళిలో ఎటువంటి మార్పులు తెచ్చుకోవాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆ వేళ యమదూతలాగ్రహమున వచ్చి ప్రాణములు పెకలించి పట్టినప్పుడు, యమదూతలు నీ వాకిట్లో వచ్చి నిల్చుని ఆ పాశం చేత నీ పంచ ప్రాణాలు పట్టుకుని లాగుతూ ఉంటే కఫవాత పైత్యములు గప్పి గాభర చేత కంప ముద్భవమంది కష్టపడుచు శరీరం అంతా కంపించిపోతుందట. కఫవాత పిత్తాలన్నీ కూడా కంఠానికి అడ్డుపడిపోతాయి. అటువంటి స్థితిలో నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు పిలతునో శ్రమచేత పిలువలేనో. ఏం పిలుస్తానయ్యా అప్పుడు నేను? నారాయణ ఎక్కడున్నావు అని చెప్పి నేను ఎక్కడ పిలవగలను? నీ నామాన్ని ఎక్కడ చెప్పగలను? నాటికి ఇప్పుడే చేతు నీ నామం ఇదిగో. కాబట్టి అప్పుడు ఎలాగూ చేయలేను. ఆ పరిస్థితి నాకు ఎట్లా వస్తుందో తెలియదు. ఏ మహానుభావులకు అది సాధ్యమవుతుందండి? నిరంతరము కూడా వాళ్ళు జీవించినంతకాలం మానసికంగా ఆ నామస్మరణ చేసినటువంటి వాళ్ళకే అంత్యకాలంలో భగవంతుని నామాన్ని దృష్టిలోకి వాళ్ళకు గుర్తు పెట్టుకుంటారు. అప్రయత్నంగానే వాళ్ళ నోటి వెంబడే ఆ నామం వస్తుంది. లేకపోతే అది సాధ్యం కాదండి. నిరంతర సాధనే అది. మానసికమైనటువంటి చింతన. మనందరికీ తెలుసు, మహాత్మా గాంధీని షూట్ చేసి పేల్చినప్పుడు కూడా మరణించేటప్పుడు ఆయన హే రామ్ అని చెప్పి రామనామాన్ని ఉచ్చరించగలిగాడు. ఆయన నేను జీవితంలో పడినటువంటి కష్టాలు ఇంకెవరూ పడలేదని ఆయనే ఇచ్చుకున్నాడు. అంతటి మహనీయుడు, అంత మహానుభావుడు, తామరాకు మీద నీటి బొట్టులాగా జీవితాన్ని గడిపినటువంటి మహా ఋషితుల్యుడు ఆయన మరణించేటువంటి సమయంలో తన ఎదురుగా వచ్చి పిస్టల్ పెట్టి కాలుస్తున్న రామనామాన్ని జపించాడు. చంపేటువంటి వాడి మీద ఈర్ష్య, క్రోధాలు, ద్వేషాలు తన మనస్సులో ఏమీ పెట్టుకోలేదు. అటువంటి స్థితికి ఎన్నడూ ఎదగగలరండి. అలాగే మరొక మహనీయుడు భారతంలో భీష్మాచార్యుల వారు. తాను అంపశయ్య మీద ఉంటాడు. అంపశయ్య మీద ఉన్నప్పుడు ఎవరి మీద కోపం లేదు. ఆ స్థితి అంతా కూడా దాటిపోయింది. మొత్తం ప్రశాంతమైనటువంటి స్థితిలో ఆయన ఉంటాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఆయనకి అంత్యకాలం సమీపిస్తూ ఉంటుంది. కురుక్షేత్ర సంగ్రామం జరిగిన తర్వాత దాదాపు
58 రోజులు ఆయన అంపశయ్య మీద తన ప్రాణాలు నిలుపుకుంటాడు. ఎందుకంటే స్వచ్ఛంద మరణం ఆయనకి వరంగా ఉన్నది కాబట్టి, తండ్రి దగ్గర నుంచి తెచ్చుకున్నాడు కాబట్టి. ఆ సమయంలో ఒకరోజు ధర్మరాజు పట్టాభిషిక్తుడైన తర్వాత కృష్ణుడి దగ్గరికి వస్తాడు. కృష్ణుడి దగ్గరికి వస్తే కృష్ణుడు ధ్యానమగ్నుడై ఉంటాడు. ధర్మరాజుకు అనుమానం వస్తుంది. ఏమయ్యా కృష్ణ, నీవు అందరూ కలిసి నిన్ను ధ్యానం చేస్తూ ఉంటే నీవెవరిని ధ్యానం చేస్తున్నావు, నువ్వు ధ్యాన నిష్టలో ఉన్నావేంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నదే అని అడుగుతాడు ధర్మరాజు. అప్పుడు కృష్ణుడు చెప్తాడండి, నిజమే, నా మనస్సంతా ఇప్పుడు భీష్ముడి మీద ఉన్నది. ఆయనకి అంత్యకాలం సమీపించింది, అందుకని నేను భీష్మాచార్యుడిని గురించి ఆలోచిస్తున్నాను, మీరందరూ ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పి అప్పుడు పంపిస్తాడు. అప్పుడు ఆ మహనీయుడు కృష్ణుడి అనుజ్ఞ తీసుకొని కృష్ణుడిని ధ్యానిస్తూ ఆయన రూపాన్ని కళ్ళ ఎదుర పెట్టుకొని ఆయన తన దేహత్యాగం చేయగలిగాడు. ఇటువంటి మహానుభావులు ఏ కొద్ది మందో మనకు కనపడుతూ ఉంటారు తప్ప మిగిలిన కోట్లాది ప్రాణులు ఎవరికీ కూడా ఇది సాధ్యం కాదు. ఎందుకంటే జననము మన చేతిలో ఉండదు, మరణము మన చేతిలో ఉండదు. అది ఉన్నప్పుడు ఇది ఉంటుంది, ఇది ఉన్నప్పుడు అది ఉంటుంది. ఈ రెండు ఉండవు, ఇదే సృష్టి రహస్యం. వీటన్నిటినీ తన నియంత్రణలో పెట్టుకునేటువంటి వాడు ఈశ్వరుడు, సర్వేశ్వరుడు అన్నమాట. కాబట్టి నిజంగా ఎప్పుడు మరణ సమయం ఆసన్నమవుతుందో, ఏ విధంగా ఈ దేహాన్ని పరిసమాప్తం చేయాల్సి వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి అంత్యకాలంలో నేను ఎటువంటి బాధలు అనుభవిస్తానో నాకు తెలియదు. కాబట్టి అయ్యా అప్పుడు ఎప్పుడో చేయగలనో లేదో నీ నామం ఇప్పుడే చేస్తున్నాను, వినవయ్యా, అదైనా నా స్మరణలో నీ స్మరణలో గుర్తుపెట్టుకుని నాకు అడ్డుపడవయ్యా అని చెప్పి ఆ నృసింహ శతకకారుడు కూడా చెప్తాడు. అదే విషయాన్ని ఇక్కడ ధూర్జటి చెప్తున్నాడండి. నేను మొదటి నుంచి చెప్తున్నాను, మహానుభావుల యొక్క ఆలోచన పద్ధతి ఒకలాగే ఉంటుంది. దేశం వేరు కావచ్చు, ప్రాంతం వేరు కావచ్చు, కాలం వేరు కావచ్చు, కానీ భావాలన్నీ కూడా ఒకలాగానే ఉంటాయి. దాన్ని మనం సమన్వయం చేసుకోవడంలోనే మన యొక్క తెలివితేటలు ఆధారపడి ఉంటాయి అన్నమాట. మన జీవితం దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ధూర్జటి ఏం చెప్తున్నాడో చూడండి. దంతంబుల్ పడనప్పుడే, తనువునంద ఆరూఢియున్నప్పుడే, కాంతా సంఘము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మేన చరించనప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వలని పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. ఇది ఒక ధూర్జటికే చెందిందా? మనందరికీ కూడా చెందుతుందా? ధూర్జటి తన మనస్సును విప్పి శ్రీకాళహస్తీశ్వరుడు ముందు చెప్పుకున్నా కూడా మన అందరికీ కూడా చెందేటువంటి ప్రార్థన ఇది. కాబట్టి ఈ చిట్టచివరి పద్యాలు మనం ప్రతిరోజు నిత్యం అనుసంధానం చేసుకుంటూ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుని మనకున్నటువంటి కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నించాలి. అలాగని నీవు చేస్తూ ఉండేటువంటి నిత్యోచితమైనటువంటి కర్మకాండలకి ఎక్కడా కూడా అవరోధం కలగకుండా నీ పనులు నీవు చేసుకుంటూ ఉండొచ్చు. మనస్సు లోపల మానసికమైనటువంటి ధ్యానానికి సమయం దొరికినప్పుడల్లా గనక నీవు ఆ విధంగా అలవాటు పడ్డట్లయితే మనమందరం మరికొంత ఉన్నతమైనటువంటి స్థితికి మానసికంగా ఎదగటానికి ప్రయత్నం జరుగుతుంది. దాన్ని ఆ భగవానుడు ఇంత సృష్టిని తన కనుసన్నలతో సంకల్ప మాత్రంగా నియంత్రించగలిగేటువంటి ఆ సర్వేశ్వరుడు మనం చేస్తూ ఉండేటువంటి ప్రార్థనని కూడా తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకుంటాడు అని భావిస్తూ మరొక పద్యంలోకి వెళ్ళబోయే ముందు చిన్న స్వల్ప విరామం.